ఒకవైపు గురుకులాల సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరుగుతుండగానే మరోవైపు గురుకులంలో దారుణం జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ గురుకులాల్లో జరుగుతున్న దారుణాలకు యాదాద్రి జిల్లా ఘటన మరో నిదర్శనమని చెప్పారు. 1971లో సీఎం హోదాలో దివంగత పివి నరసింహారావు దేశంలోనే మొదటి గురుకులాన్ని యాదాద్రి భువనగిరి జిల్లా సర్వేల్లో ప్రారంభించారని గుర్తు చేశారు. ఇవాళ అదే గురుకులంలో విద్యార్థితో వంట చేయిస్తే వేడివేడి జావ మీద పడి తీవ్రంగా గాయపడ్డాడని ఆయన చెప్పారు. గురుకులాల్లో దారుణమైన పరిస్థితుల గురించి ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని మండిపడ్డారు. గురుకులాల్లో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, మీ పాలనలో రోజురోజుకు దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని కాపాడాలని సర్కార్కు సూచించారు. గాయపడ్డ విద్యార్థిని మెరుగైన వైద్యం అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.